హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ బఠానీ ఫ్రై. తపెలా పెట్టుకున్నామండి. తపెలా మరి వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. చిన్న స్పూన్తో జీలకర్ర వేద్దాం. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు వేసుకుంటాం. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. బాగా వేగాలండి. తాలింపు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. పోపు మాడిందంటే కూర పాడైపోతుంది. ఓకేండి, పోపు అయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఒక ముద్ద వేసుకుందామండి. చిన్న ముద్ద. బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన అనేది పోవాలండి. ఒక 5 నిమిషాలు మనం వేపుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. అన్నీ బాగా వేగిందండి. ఇప్పుడు మనం బఠానీ వేసుకుందామండి. ఇది ముందు రోజు నైట్ తడుపుకునేదండి. ఇప్పుడు తడిపినటువంటి బఠానీ ఇప్పుడు వేస్తున్నాము. అలాగే దీనికి ఇప్పుడే పసుపు కూడా వేసుకుంటామండి. ఒక చిన్న స్పూన్ సరిపడంత పసుపు, సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి.
గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. బఠానీ అనేది బాగా ఉడకాలండి, మెత్తబడాలి. అందుకోసం ఇప్పుడు మూత వేసుకుందాం. ఫ్రెండ్స్, బియ్యం కడుక్కుంటున్నాము. ఇది గంజి అన్నం పెట్టుకోవడానికి మేము సొంతంగా పండించినటువంటి బియ్యం. ఒక 2 సార్లు కడుక్కుంటే సరిపోద్దండి. మేము ప్రిపేర్ చేసింది ఏంటంటే గంజన్నం బఠానీ, అందుకాబట్టి గంజన్నం ప్రిపేర్ చేస్తున్నాం. బఠానీ బాగా ఉడుకుతుందండి, మంచి స్మెల్ వాసన వస్తుంది, గుమగుమలాడతాయి, బాగుంది. గంజన్నం కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి మరి తప్పిలలో బియ్యం కడిగేసి పెట్టుకున్నాము. శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు బాగా ఉడకాలండి. దీన్ని ఉడకడానికి కోసం సాల్ట్ కూడా వేసుకుంటాం. బఠానీ అనేది ఉడికిందండి. టమాటా వేసుకుందామండి. 2 పళ్ళు వేసుకుంటున్నాము కట్ చేసి. ఇది కూడా బాగా ఉడకాలండి. మూత వేసుకుందాం. గంజన్నం అనేది బాగా ఉడికిందండి. చాలా బాగుంటుంది గంజన్నంతో బఠానీ. ఒకప్పట్లో మా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గంజి అన్నము బఠానీ అనేది మెనూలో ఉండేదండి. చాలా బాగుంటాయి గంజన్నం బఠానీ. దాని కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చాలా ఇష్టపడి తినేవాళ్ళం. అందుకే ఈరోజు గంజన్నం బఠానీ అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. బఠానీ అనేది బాగా ఉడికిపోయింది కూడా. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. కారం వేసేవాళ్ళు ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరికి అయిందండి. కారం కూడా బాగా మరిగింది. గరం మసాలా 1 స్పూన్ వేసుకుందామండి. ఓకే అండి గంజన్నం అనేది ఉడికిపోయింది. బాగా మెత్తగా ఉడకాలండి గంజన్నం ఎప్పుడైనా, అప్పుడు బాగుంటాయి. ఇప్పుడు అయిపోయిందండి, దించేస్తున్నాను. ఓకే అండి, బఠానీ కూడా అయిపోయింది. బఠానీ మంచి వాసన వస్తుందండి, గుమగుమలాడుతుంది, చాలా బాగుంటాయి. అయిపోయిందండి, దించేస్తున్నాను. ఇదండి చివరిగా గంజి అన్నము బఠానీ. ఇది చాలా బాగుంటాయండి. చాలా ప్రోటీన్స్ ఫుడ్. మా ఆదివాసీ ప్రాంతంలో గతంలో మేము చదువుకునేటప్పుడు గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలల్లో గంజన్నం బఠానీ అనేది ఉదయం టిఫిన్గా పెట్టేవాళ్ళు. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో హ్యాపీగా తినండి. మా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.